మనిషి జీవితంలో ఖచ్చితంగా 2 ఉండాలి. ఓటమి ఉండాలి, గెలుపు ఉండాలి. ఎందుకంటే ఆ 2 లేకపోతే ఓడితేనే కదండీ వాడిలో అనుభవం అనేది పెరుగుతుంది. గెలిచినవాడు గర్వంగా ఫీల్ అవ్వద్దు. మరికొంత పాఠాలని ఎలా నేర్చుకోవాలి, కొన్ని పాఠాల్లోని గెలుపు నేను పొందాను కదా అని ఇంకా మరికొన్ని పాఠాలు నేర్చుకొని ముందుకు సాగిపోవాలి. ఓడినవాడు ఎందుకు ఓడానని అనుభవం ఏంటి, అసలు దేనివల్ల నేను ఓడాను అని చెప్పని వాడు అనుభవంతో ముందుకు వెళ్ళిపోవాలి. గెలిచినవాడు ఖచ్చితంగా గెలుపుని స్వీకరిస్తాడు. ఓడినవాడు కొత్త పాఠాన్ని నేర్చుకుంటాడు. అంతే. మనిషి జీవితంలో 2 మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఓడాం కదా అని బాధపడద్దు, గెలిచాం కదా అని గర్వపడద్దు. మనిషి జీవితంలో ఓటమి గెలుపులు సహజం. కాబట్టి ఓడినా ధైర్యంగా పోరాడు, కొత్త జీవితంలోకి కొత్త పాఠంలోకి అడుగుపెట్టు. గెలిచావు అని అహంభావం పక్కన పెట్టి మరింతగా ఎలా గెలవాలి అనేది ముందుకు సాగిపో. ఒక చిన్న మాట.